హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలుంటే కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి భాగాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలుంటాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇవాళ రేపు తేలికపాటి జల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా. పగటి సమయంలో దాదాపుగా 42 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ భాగాల్లో. ఇక ఆ తర్వాత కోస్తాంధ్ర భాగాల్లో అయితే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు మధ్యాహ్నం నుంచి ఆ తర్వాత మనకి కృష్ణా, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం భాగాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అయితే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం 40 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. తిరుపతి, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 28, 29 తేదీల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి ఇవాళ రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.